నా ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఒక రోజు మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ప్రవచన వాక్కు మీ కొరకు సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో మీరు చూసినట్లయితే అందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఏంటంటే ఇక్కడ హన్నా అటువంటి ఒక సహోదరి ఉంది. ఆ సహోదరికి సంతానము లేనప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆమె కన్నీరు కార్చి సంతానము పొందుకున్నట్లుగా చూస్తున్నాం. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హన్నా ఏటేటా మందిరానికి వెళ్తుంది కానీ ప్రార్థన చేయట్లేదు. మన జీవితంలో కూడా ఎంతోమంది ఏం చేస్తారంటే మందిరానికి వెళ్తూ ఉంటారు కానీ ప్రార్థన అనేది వారి జీవితంలో ఉండదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే హన్నాను మనకొక ఆత్మీయ సందేశము తెలిపేటువంటి ఒక సహోదరిగా దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఏంటంటే మన మందిరానికి వెళ్ళినప్పుడు మన హృదయము ఆయన సన్నిధిలో కృమ్మరించాల. ఆయన సన్నిధిలో మనము కన్నీరు కార్చి మనకి ఏది ఉన్నదో ఏది లేదో ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన కొరతలన్నీ తీర్చేటువంటి దేవుడు. ఎంతోమంది మన జీవితంలో లోటు ఉంటుంది కానీ ఆయన సన్నిధికి వెళ్తాం కానీ ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయం, ఆయన సన్నిధిలో మనం కన్నీరు కార్చం, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోం. అందుకే మన జీవితంలో మనం అనుకున్నది పొందుకోలేకపోతూ ఉంటాం. అయితే హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేసిందట అంటే ఆయన సన్నిధిలో ఆమె కన్నీరు కార్చినట్టుగా అక్కడ వాక్యము సెలవిస్తుంది. ఆమె హృదయము ఏం చేసిందట, దేవుని మందిరంలో ఏం చేసింది, కుమ్మరించింది. అక్కడ ఒక మాట ఉంటుంది, అంటే 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి యాజకుడు వచ్చి ఏమంటాడంటే, నువ్వు మత్తురాలు అయినావు కదా, ఇక చాలు లే అన్నప్పుడు, అయ్యా నేను మత్తురాలని కాను అంటది. అన్న అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని ఏం చేస్తుందట, కృమ్మరిస్తుంది. నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరిస్తుంది. మనకి ఏదైనా కావాలంటే దేవుని సన్నిధిలో మనము ఏం చేయాలా, మన మనస్సును కృమ్మరించాలి. మన ఆత్మను కృమ్మరించినప్పుడే దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. మన నూతన నిబంధన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. అంటే ఒక సహోదరి 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి సహోదరి ఏం చేసిందంటే యేసు ప్రభుకు తెలియకుండానే ఆయనలో ఉన్నటువంటి ప్రభావాన్ని అంతా కూడా లాగేసింది. అంటే యేసు ప్రభుకు కూడా తెలియలేదు, నా వస్త్రము ఎవరో తాకారు, నన్ను ఎవరో తాకారు, నాలో ఉన్న ప్రభావం అంతా కూడా వెళ్ళిపోయింది అని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే ఏం చేసింది, ఆమెలో విశ్వాసం ఉంది కాబట్టి యేసు ప్రభు యొక్క శక్తిని ప్రభావం అంతా లాగేసే అంతగా ఆమె విశ్వాసం ఉంది. ఈరోజు నీ జీవితంలో ఏది కొరతగా ఉందో, నీకు బిడ్డలు లేకుండా ఉన్నారా, లేకపోతే ఉద్యోగం లేకుండా ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, అస్వస్థతతో ఉన్నారా, ఫైనాన్స్ లేకుండా ఉన్నారా, లేకపోతే నీ జీవితంలో ఫలింపు అనేది లేకుండా ఉన్నావా, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ ఆత్మను కృమ్మరించు, దేవుని సన్నిధిలో నీ యొక్క మనసును కృమ్మరించు, నీ కన్నీటితో దేవుని యొక్క మందిరంలో ఏం ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ కన్నీళ్ళను తుడిచివేస్తాడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు దేవుడు, నీకున్నటువంటి సమస్యలన్నిటి నుండి విడిపిస్తాడు దేవుడు. అన్న ఏం చేసింది, మందిరానికి వెళ్ళి తన ఆత్మను కృమ్మరించి ఎప్పుడైతే దేవుని యొక్క సమాధానాన్ని పొందుకున్నదో దేవుడు చక్కని గర్భఫలాలతో దేవుడు దీవించాడు. నీ జీవితంలో కూడా ఏదైనా కొరతగా ఉంటే ఆయన సన్నిధికి రా. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం నీ జీవితంలో జరిగించుటకు ఆయన సమర్థము కలిగినటువంటి దేవుడు. ఆయన నీ జీవితంలో గొప్ప మేలులతో నింపుతాడు. ఆయన నీ జీవితాన్ని గొప్ప అద్భుతాలతో నింపుతాడు. ఈ యొక్క వాక్కును మనం ప్రవచనంగా తీసుకొని, ప్రభువా హన్నా జీవితంలో అద్భుతం చేసినావు, మరి నా జీవితంలో నువ్వు ఎందుకు అద్భుతం చేయవని పట్టుదలతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
ప్రభువానికి స్తోత్రం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్నా నాయన నీ మందిరానికి వెళ్ళి ఎలాంటి గొప్ప నా తనేసే సమాధానమును అయ్యా నా తన నీ యొద్ద నుండి గొప్ప నా తనేసే నాయన అయ్యా నా ప్రభు సమాధానమును పొందుకున్నదో, జవాబు పొందుకున్నదో, అదేవిధంగా ఎంతమంది బిడ్డలైతే తమ జీవితంలో సమాధానం లేక ఉంటున్నారో వారందరూ కూడా అయ్యా తన ఆత్మను హృదయం నీ సన్నిధిలో కృంభరించి గొప్ప సమాధానం పొందుకున్నటకు నీ కృప చూపించమని నజరుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ విన్నపం ఉండి ఈ యొక్క ఛానల్ని షేర్ చేయమని, లైక్ చేయమని, అదేవిధంగా కామెంట్స్ మెన్షన్ చేయమని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించుగాక. ఆమేన్.